ఏ కుర్రాడైనా తన ప్రేమించిన అమ్మాయి తన కళ్ళ ముందు కూర్చొని నేను ప్రేమిస్తున్నా అని చెప్పినప్పుడు బహుశా ఈ భూమి మీద వాడికన్నా సంతోషించేవాడు ఉండడేమో. ఐ లవ్ యూ శివ. ఏంటి ఐ లవ్ యూ చెప్పినా బాధపడుతున్నాడు అనుకుంటున్నారా? నా పరిస్థితి అదే. నా బాధను రెట్టింపు చేస్తూ నేను ప్రేమిస్తున్న అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నా అనే మాట చెప్పిన మరుక్షణం నన్ను వదిలి వెళ్ళిపోతుంది. ఎందుకంటే లోకాన కనబడి ప్రతి కాలాన వినబడి నన్నే తాకగడిపై కలిగెనులే ప్రేమ. బంధాలు ముడిపడి మన భావాలు జతపడి నన్నే నాకే కొత్తగా చూపెనులే ప్రేమ. లోకమెంత హాయిగా అనిపిస్తున్నది మాయగా, జీవితాన్ని తీయగా నువ్వు మార్చేసావుగా. స్వర్గమంటే నేరుగా కనబడనే నిన్ను చేరగా, నిన్ను మించు అందమే ఈ భువిలో లేదుగా. లోకాన కనబడి ప్రతి కాలాన వినబడి నన్నే తాకగడిపై కలిగెనులే ప్రేమ. నాలోన ఉన్న ప్రేమ నీలోని కలిగే క్షణముకై 1000 జన్మలైన నేను వేచి ఉండనా. స్వప్నమల్లె ఉన్న ప్రేమ సత్యమల్లె మార్చినావు, అందమైన జీవితాన్నే కానుకివ్వనా. నింగిలోని తారలన్నీ భువికి చేరగా, భువిన ఉన్న తార నీవని తెలిపి వెళ్ళేగా. నీవు లేని లోకమంటే నరకమే కదా, నిన్ను కలిసే ఆ క్షణమే స్వర్గమే సదా. చంద్రునిలోని సొగసు నీవే, సూర్యునిలోని వెలుగు నీవే, తారలలోని మెరుపువై నిలిచావే. సంద్రములోని అలవు నీవే, కన్నులలోని కలవు నీవే, మనసును ఏదో మాయే చేసావే. అన్ని అందాలు కలగలిపి కనులలో దాగిన మనసును దాకిన మగువవు నీవు. లోకాన కనబడి ప్రతి కాలాన వినబడి నన్నే తాకగడిపై కలిగెనులే ప్రేమ. బంధాలు ముడిపడి మన భావాలు జతపడి నన్నే నాకే కొత్తగా చూపెనులే ప్రేమ.
ఏంట్రా ఇక్కడే రమ్మన్నావు? తను ఈరోజు కనిపించలేదురా, కాలేజీ కూడా రాలేదురా. ఏదైనా పని ఉండి రాలేదేమోరా. లేదురా, ఈ 1 year నుండి తను ఏ రోజు చూడకుండా లేను, ఈవెన్ సండేస్ కూడా. ఇదే ఫస్ట్ టైం రా. సరే పద వాళ్ళ ఇంటికి వెళ్దాం. తెలీదురా. తెలీదా? పోనీ పేరు చెప్పు, నేను కనుక్కుంటా. పేరు కూడా తెలీదా? మరి ఇక్కడెందుకు వెయిట్ చేస్తున్నావురా? తనని ఫస్ట్ టైం ఎక్కడే చూసారా. కాలేజీ కూడా డైలీ ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతుంది. ఒరే 1 year నుండి తిరుగుతున్నావు, కనీసం తన వెంట ఇంటి వరకు వెళ్ళినా తన బ్యాక్గ్రౌండ్ తెలిసేదిగా. నేను ప్రేమించేది తనని కానీ తన బ్యాక్గ్రౌండ్ కాదు కదరా. ఈ రోజుల్లో కూడా నీలా ఊరు పేరు తెలియకుండా ప్రేమిస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది బాబాయ్. నువ్వేం కంగారు పడకరా, రేపు చూద్దాంలే. మీ పేరు? శివ. 1 year నుండి మీరు నా కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. నాకెలా గుర్తుంది అనుకుంటున్నారా? మీరు ఎప్పుడైతే చూసారో నేను కూడా మిమ్మల్ని అదే రోజు నుండి చూస్తున్నాను. ప్రతిరోజు మీరు నాకేదో చెప్తారని చూసేదాన్ని, కానీ మీరందరిలాంటి అబ్బాయి కాదని అర్థమైంది. ప్రతి అమ్మాయి జీవితం 19-20 సంవత్సరాల వరకే తన చేతుల్లో ఉంటుంది. తరువాత తన జీవితం, నిర్ణయం రెండూ తన తల్లిదండ్రులవే. అలా నా జీవితం, నా నిర్ణయం నా చేయి దాటిపోవడం వల్లే మరో 1 వారం రోజుల్లో నా పెళ్లి జరగబోతుంది. శిక్ష పడిన వాళ్ళకు కూడా ఆఖరి కోరిక ఏంటో అడుగుతారు, కానీ అదేంటో ఒక అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు ఆ అబ్బాయి తనకి ఇష్టమో కాదో అని కూడా అడగరు. ఇది సాంప్రదాయమో లేక ఆచారమో నాకు తెలీదు. ఒకవేళ సాంప్రదాయమే అయితే నేను దాన్ని మార్చే అమ్మాయినైతే కాదు. ప్రతి అమ్మాయి ఒక్కసారైనా తన జీవితంలో మనసుకు నచ్చిన వ్యక్తికి ఒక మాట చెప్పాలనుకుంటుంది. అలా నా జీవితంలో నేను ఆ మాట చెప్పాలనుకునే వ్యక్తి మీరే. ఇప్పుడు కూడా మీకు ఈ మాట చెప్పకుండా వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళిపోతే కనీసం నా జీవితంలో చెప్పుకోవడానికి తీపి జ్ఞాపకాలే ఉండవు. నా జీవితంలో ఈ రోడ్డు మలుపు, ఈ గోడ మీద నా కోసం ఎదురు చూసే మీరే నా తీపి జ్ఞాపకాలు. ఈ పరిస్థితుల్లో మీకు ఈ మాట చెప్పాలో లేదో కూడా నాకు తెలియదు. ఒకవేళ చెప్పలేకపోతే జీవితంలో ఎప్పుడు ఈ మాట ఎవరికీ చెప్పలేకపోవచ్చు. ఐ లవ్ యూ శివ, ఐ లవ్ యూ శివ, ఐ లవ్ యూ శివ, ఐ లవ్ యూ శివ. బాయ్. రేపటి నుండి మీరు ఈ గోడ మీద కూర్చోకండి, ఎందుకంటే మిమ్మల్ని దాటుకుంటూ నేను వెళ్ళలేను. వారం తర్వాత నేను నడవని ఈ రోడ్డు మీరు కూడా చూడలేకపోవచ్చు. ఒక్క నిమిషం ప్లీజ్. నువ్వు చెప్పింది నిజమే. నేను అందరిలాంటి అబ్బాయిని కాదు, అందుకే ధైర్యం చేయలేకపోయాను. నాకు మాట్లాడడం రాదు. ఇప్పుడు కూడా ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియదు, కానీ మాట్లాడాలి. నువ్వంటే ప్రేమలోకి ఇష్టంలోకి కాదు, చెప్తే ఎక్కడ కాదంటావన్న భయంతో చెప్పలేకపోయాను. ఒకవేళ చెప్పిన తర్వాత నీకు ఇష్టంలోకి ఇటు రాకపోతే కనీసం నన్ను చూసే అవకాశం కూడా పోతుందని చెప్పలేదు. ఇప్పటి వరకు తెలియక ఒక తప్పు చేశాను.
ఇప్పుడు తెలిసి మరో తప్పు చేసి నేను దూరం చేసుకోలేను. నిన్ను కన్నవారు కాలు పట్టుకును, కావాలంటే నిన్ను కట్టుకోబోయేవాడు కాలు పట్టుకునైనా సరే మన పెళ్లి కొప్పిస్తాను. కానీ నిన్ను వదులుకోవడానికి మాత్రం సిద్ధంగా లేను. వారం తర్వాత నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇదే గోడ పైన కూర్చొని దేవదశలా ముందు తాగుతూ పక్కన కుక్క పిల్ల నిమురుతూ కూర్చోలేను. రా వెళ్దాం. ఎక్కడికి? నన్ను కన్నవారి కాళ్ళు పట్టుకుంటా అన్నావుగా, తప్పదా? నన్ను కట్టుకోవాలంటే తప్పదు మరి. అవును, ఇంటికి నీ పేరేంటి? అను. ఏమనాలి? అను. అదే ఏమనాలి? నా పేరే అను. అవునా?